రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. సలహాలు అనేది అందరూ చాలా ఉచితంగా ఇస్తారు, కానీ ఉచితంగా ఇచ్చారు కదా అని చెప్పి తీసుకోకూడదు అని రూల్ ఎక్కడా లేదు. ఎలాంటి సలహాలైనా మనకెలా వర్కౌట్ అవుతుంది అన్నది తీసుకోవాలి. అలానే చిన్నవాళ్ళు ఇచ్చారా పెద్దవాళ్ళు ఇచ్చారా అన్న విషయాన్ని కూడా పెద్ద పట్టించుకోకూడదు. మంచి చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక వ్యాపారి తోటల్లోకి వెళ్లి కోకోనట్ చెట్లన్నీ చూసుకొని, ఈ అన్ని చెట్ల కొబ్బరి బొండాలు నేను కొట్టేసి దీన్ని అమ్ముకుంటే బోల్డని సంపాదన నాకు వస్తుంది అని చెప్పి ఒక్కొక్క చెట్టు ఎక్కుతూ నిజంగా ఒక ఫుల్ బుల్లకాట్ నిండా కోకోనట్స్ వేసేసుకొని బయలుదేరడం మొదలెట్టాడు వాళ్ళ ఇంటికి. పొద్దున్న 5 గంటలకి వచ్చిన ఆయన కొట్టుకొని మెల్లిగా 1 గంట అయ్యేసరికి చక్కగా కాట్లో వేసి దానికి గుర్రాల్ని తగిలించి ఆ కాట్ ని రెడీ చేశాడు. వెళ్తూనే ఉన్నాడు, కానీ చాలా లేటుగా వెళ్తున్నాడు అని రియలైజ్ అయ్యాడు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అర్రే, ఇంకా ఫాస్ట్గా వెళ్తే బాగున్ను, కానీ మెయిన్ రోడ్ ఎప్పటికొస్తుందో తెలియదు అని ఆలోచించుకుంటూ అలాగా గుర్రాలని రాళ్ళ మీద నుంచి ఆ చెరువు గట్టు మీద నుంచి మెల్లిగా తీసుకొస్తూ మెయిన్ రోడ్కి చేరుకుంటాడు. మెయిన్ రోడ్కి చేరగానే అమ్మయ్య మెయిన్ రోడ్ వచ్చేసింది, ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాడు. దగ్గర నుంచి ఒక అబ్బాయి పాస్ అయ్యాడు. ఒక 10 years ఉంటాయేమో. ఆ అబ్బాయిని అడిగాడంట, మెయిన్ రోడ్ నుంచి పట్నం చేరడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడంట. ఆ పిల్లోడు ఆయన్ని, వాళ్ళ గుర్రాలని, ఆ వెనకాతల బుల్లకాట్లో ఉన్న కొబ్బరికాయల్ని అన్నీ చూసి అన్నాడంట, మీరెంత మెల్లిగా వెళ్తే అంత తొందరగా ఇంటికి చేరుకుంటారు అని వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆయన ఆలోచించాడంట, ఆయన పిల్లవాడి మాట నేను వినడం వాడేం చెప్పాడు, మెల్లిగా వెళ్తే తొందరగా ఎలా చేరుతాను ఇంటికి అని చెప్పి ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రయాణిస్తున్న కొద్దీ గుర్రాలు అలసిపోతున్నాయి స్పీడ్గా వెళ్ళడం వల్ల. అలానే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని కొబ్బరి బొండాలు కింద పడిపోవడం అనేది జరుగుతుంది. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అటు గుర్రాలు అలసిపోవడం వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది, కొబ్బరి బొండాలు కింద పడిపోవడం వల్ల మళ్ళీ తిరిగి సర్దడానికి బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి ఈ బాధ అని చెప్పి ఆలోచిస్తుండగా అర్ధరాత్రి అయిందంట ఆయన ఇంటికి చేరేసరికి. అప్పుడు దిగి ఒక గ్లాసుడు నీళ్ళు తాగి మంచం మీద కూర్చునేసరికి ఆయనకి అర్థమైంది, ఆ చిన్న బాబు ఎందుకలా చెప్పాడా అని చెప్పి. స్లోగా వెళ్తే గుర్రాలు అలసిపోవు, అలా అని ఆ బుల్లకాట్ నుంచి కొబ్బరికాయలు కూడా కింద పడకుండా ఉంటాయి. కానీ స్పీడ్గా వెళ్ళడం వల్ల గుర్రాలు అలసిపోతాయి, కొబ్బరి బొండాలు కింద పడిపోతే అవి తీసి సర్దడానికి టైం కూడా వేస్ట్ అవుతుంది. సో చిన్న పిల్లవాడు చెప్పాడు కదా అని అనవసరంగా అబ్బాయి మాట వినలేదు, ఇంకా తొందరగానే వచ్చేద్దునేమో అని ఆ అబ్బాయి అలా ఎందుకన్నాడా అని రియలైజ్ అయ్యి ఈసారి నుంచి ఎవరి మాట అయినా కొంచెం ఆలోచించి వినాలి అని డిసైడ్ అవుతాడు. అర్థమైంది కదా, చిన్న పెద్ద అని కాదు, మనకి ఉపయోగకరంగా ఉందా సలహా అన్నదే చూడాలి. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.